మరి గత 5 సంవత్సరాల్లో రాయలసీమ ప్రాజెక్టులలో ఒక్క తట్ట మట్టైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తింది అని అడుగుతూ ఉంటా. కడప జిల్లాలో 12,000 కోట్ల పైచిలకు ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా? ఒక తట్ట మట్టైనా ఎత్తారా వీళ్ళు? కడప జిల్లాలో రాజోలి ప్రాజెక్టుకు వాళ్ళే కదా భూమి పూజ చేశారు. గండికోట నుంచి అదనపు లిఫ్ట్ అని చెప్పి వాళ్ళే కదా చేశారు. చక్రాయపేటకు నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లిఫ్ట్ అని చెప్పి 1000 కోట్ల జీవోలు ఇచ్చినారు, పూర్తి చేసినారా? ఏ కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కించపరుస్తూ మళ్ళీ దగా ప్రభుత్వం చేశారని చెప్పి ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ఒక బూటకపు మాటలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేదానికి రోడ్డెక్కినారు. నేను అడుగుతున్నా, ఈ కర్నూలులో రేపు హైకోర్టు అంకురార్పణ జరుగుతూ ఉంది. ఇది రాయలసీమ కోసం చేసిన కార్యక్రమం కాదా అని అడుగుతూ ఉంటా. కొప్పర్తి ఓరవకల్లు ఒక పెద్ద పారిశ్రామిక హబ్బుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేయించి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నా. ఆ రెండు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అయితే రాయలసీమలోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతూ ఉంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు కూడా దాదాపు ఒక కడప జిల్లాలోనే 6,000 మళ్ళీ ఒక 3,000 ఎకరాలు సేకరిస్తూ 9,000 పైచిలకు ఎకరాలు సేకరిస్తూ అంత పెద్ద ఇండస్ట్రియల్ హబ్ జరుగుతూ ఉంది. ఇది రాయలసీమ సెంటర్లో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఇది. మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేయాలని ఆలోచన చేసింది అని అడుగుతూ ఉండా. స్టీల్ ప్లాంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2018లో కంబాల దిన్నెలో భూమి పూజ చేశాడో ఆ స్టీల్ ప్లాంట్ను మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఉండనిచ్చింటే అక్కడ ప్రారంభమయ్యేది కదా. మరి దాన్ని కూడా తూట్లు పొడిచి చంద్రబాబు నాయుడు గారు చేసిన భూమి పూజ ఉండకూడదని చెప్పి మళ్ళీ స్థలం మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు భూమి పూజ చేశారు. మరి ప్రారంభమైందా? ఈరోజు కక్ష సాధింపులు కాదు, అభివృద్ధి ముఖ్యమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే గత ప్రభుత్వం భూమి పూజ చేసిందో ఆ స్థలాన్ని ఖరారు చేస్తూ ఎవరైతే ప్రైవేట్ పారిశ్రామికవేత్త ఉన్నాడో జిందాల్ వాళ్ళనే మళ్ళీ కూడా వాళ్ళతోనే స్టీల్ ప్లాంట్ను ప్రారంభించండి అని చెప్పి ఒప్పందం చేసి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రారంభమవుతున్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉండా. ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు మొన్న మహానాడులో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ జిందాల్ వాళ్ళతోనే ప్రారంభమైతే అది కూడా స్పష్టంగా చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో జిందాల్లో వాళ్ళు స్టీల్ ప్లాంట్ను కూడా పూర్తి చేసి ప్రొడక్షన్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతా ఉంది. ఇది రాయలసీమకు ముఖ్యంగా కడప ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆకాంక్షిస్తున్న పరిశ్రమ, పెద్ద పరిశ్రమ. ఏ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే ఒక నమ్మకం, విశ్వాసంతో ఉండారు కాబట్టే 164 సీట్లతో ఇచ్చినారు. మీరు ఇదే విధంగా దగా దినమని ఇంకో దినమని రోడ్డు ఎక్కితే రేపు రాబోయే ఎన్నికల్లో 11 కాదు కదా, 1 సీటు కూడా మీకు మిగలకుండా పోతుంది. ఈ విషయాన్ని గమనించి మీలో మార్పు రావాలా. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి. పోషించి ప్రభుత్వాన్ని చేసే మంచి కార్యక్రమాలను మీరు కూడా మంచి మనసుంటే మీరు కూడా బలపరచండి, సపోర్ట్ చేయండి. కానీ కావాలని మీ ఉనికి కోసం మీ పార్టీ మునిగిపోయింది. మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది. మునిగిపోయిన పార్టీని మళ్ళీ లేపేదానికి ఉనికి కోసం ఏదో దగా యాత్రలు, ఆ యాత్రలు అని పెడితే ప్రజలు ఎవ్వరూ నమ్మరు, విశ్వసించరు.